హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వివిక్త కుకింగ్. ఇవాళ మన రెసిపీ వచ్చేసి వాటర్ మెలన్ ఐస్ క్రీమ్. ఈ సమ్మర్కి మనం బయట నుంచి ఎక్కువగా ఐస్ క్రీమ్స్ తెస్తూ ఉంటాం కదండి. అలా తేకుండా వాటర్ మెలన్తో ఇలా ఐస్ క్రీమ్ని ఇంట్లోనే ప్రిపేర్ చేసి పిల్లలకి ఇవ్వండి. హెల్దీ అండ్ టేస్టీగా ఉంటాయి. ముందుగా వాటర్ మెలన్ని వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకొని ఫీల్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు వాటర్ మెలన్లో ఉండే సీడ్స్ మొత్తాన్ని తీసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలి. ఇప్పుడు ఈ వాటర్ మెలన్ ముక్కలని ఒక మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని 2 టేబుల్ స్పూన్ల చక్కెరని యాడ్ చేసుకొని 5 నుంచి 6 పుదీనా రేకులు, ఒక చిటికెడు సాల్ట్ని యాడ్ చేసుకొని వీలైనంత మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఒక స్ట్రెయినర్ సహాయంతో వడకట్టుకొని తీసుకోవాలి. మీరు ఇలా తీసుకోకుండా పర్వాలేదు. నేను ఏమన్నా సీడ్స్ వస్తాయని ఈ విధంగా చల్లించుకొని తీసుకున్నాను. ఇప్పుడు వాటర్ మెలన్ జ్యూస్ని చిన్న చిన్న గ్లాసులలోకి నింపుకోవాలి. మీ దగ్గర ఐస్ క్రీమ్ మౌల్స్ ఉన్నా కానీ ఫిల్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక చిన్న అల్యూమినియం పేపర్ తీసుకొని వీడియోలో చూపించిన విధంగా గ్లాస్కి పరుచుకొని ఐస్ స్టిక్ని తీసుకొని మధ్యలో పెట్టుకోవాలి. నా దగ్గర ఇలాంటి పొడవుగా ఉన్న ఒక బాక్స్లో కూడా ఫిల్ చేసుకొని తీసుకున్నాను. మిగతా వాటికి కూడా ఇదే విధంగా అల్యూమినియం పేపర్ని పెట్టుకొని 4 నుంచి 5 గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకొని తీసుకోవాలి. నేను ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత చూపిస్తున్నానండి. చూడండి ఎంత చక్కగా వచ్చాయో. ఇప్పుడు ఒక చిన్న గ్లాసును తీసుకొని వీడియోలో చూపించిన విధంగా చేతితో కాస్త రబ్ చేసుకున్నట్టుగా అనుకొని డిమోల్డ్ చేసుకుంటే చక్కగా వచ్చేస్తాయి. మిగతా వాటిని కూడా ఇదే విధంగా డిమోల్డ్ చేసుకొని తీసుకోవాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఈ సమ్మర్లో ఇంట్లో సింపుల్గా ప్రిపేర్ చేసుకొని ఈ ఐసెస్ని మీ పిల్లలకి హెల్తీగా ఇవ్వచ్చు. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.